హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తీపి ఉసిరికాయ ఈ విధంగా పెట్టుకున్నామంటే 1 ఇయర్ నిల్వ ఉంచుకుని డైలీ ఒకటి చొప్పున తిన్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజు అయితే టేస్ట్ బాగుంటుంది. ఉసిరికాయల పైన కాస్త తొడిమలు తీసేసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పైన చిల్లులు గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా ఉసిరికాయలు మొత్తం వేసుకొని మూత పెట్టేసి 3 మినిట్స్ వరకు ఐ ఫ్లేమ్లో స్టీమింగ్ చేసుకున్నామంటే మనకి ఉసిరికాయ అనేది స్టీమ్ అయిపోతుందండి. మనకి స్టీమ్ అయ్యిందా లేదా చూడటానికి ఈ విధంగా ఫోర్క్ సాయంతో గుచ్చామంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు తీసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఆ లోపుగా ఓ కడాయి తీసుకొని కడాయిలోకి బెల్లం తీసుకోవాలండి. మనం ఉసిరికాయలు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి. నేను 1/2 కేజీ ఉసిరికాయలకు 1/2 కేజీ బెల్లం యాడ్ చేశానండి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇప్పుడు కాస్త పాకం వచ్చే వరకు బెల్లం కరిగించుకోవాలి. ఆ లోపుగా ఇప్పుడు మనం ముందుగా స్టీమ్ చేసి ఉంచుకున్న ఉసిరికాయలను ఫోర్క్ సాయంతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనకి పాకం అనేది లోపల వరకు వెళ్ళి జ్యూసీగా చాలా బాగుంటుందండి. రోజులు గడిచే కొద్దీ మనం డైలీ ఒకటి చొప్పున తీసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకంలోనే ఉసిరికాయలు కూడా యాడ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకి ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఉసిరికాయకి లోపల వరకు జ్యూస్ అనేది వెళ్తుంది. మనం ఈ విధంగా స్వీట్ ఉసిరికాయ చేసుకోవాలంటే పెద్ద సైజులో తీసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న ఉసిరికాయలు అయితే కాస్త వగరు ఉంటుంది కాబట్టి పెద్ద సైజు తీసుకుంటే బాగుంటుంది. చక్కగా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పాకంలోనే. పాకంలో ఉడికే కొద్దీ మనకి ఉసిరికాయ కలర్ కూడా మారుతుందండి. ఇలా ఉడికేటప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు కలిపి యాడ్ చేసుకోవాలండి. మనకి నిమ్మ ఉప్పు ప్లేస్లో నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారించుకోవాలండి. మనకి ఈ స్వీట్ ఉసిరి అనేది అప్పటికప్పుడు తినేదానికన్నా మనకి నిల్వ ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఊరే కొద్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి చక్కగా చూడటానికి కూడా గులాబ్ జామున్ లాగా ఎంత బాగున్నాయో. ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. రోజుకు ఒకటి చొప్పున తీసుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చూడండి జ్యూసీగా ఎంత చక్కగా ఉందో. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.